టు దొరాస్ అకాడమీ. మనం ఏపీ హిస్టరీ సిలబస్లో ఏపీ హైకోర్టు ఆర్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఆర్ ఎన్టీపీసీ ఆర్ ఏఎల్పి ఎగ్జామ్స్లో భాగంగా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మనం కేటాయించాల్సింది మోస్ట్లీ మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఏన్షియన్ మీడియాలో ఏమేమి చదవాలో నేను చెప్తాను. అన్నీ ప్రతిదీ కూడా చదివితే మనకి ఉన్న టైంకి చాలదు. ఇక్కడ మోడర్న్ హిస్టరీలో భాగంగా నేషనల్ మూమెంట్లో 1857 రివోల్ట్ అనేది నేషనల్ మూమెంట్ స్టార్ట్ అవుతుంది. 1857 రివోల్ట్ వచ్చేటప్పటికి 1857 తిరుగుబాటు 1857 రివోల్ట్. దీని నుంచి గతంలో క్వశ్చన్స్ మనం చూసినట్లయితే మ్యాక్సిమం ఎవరి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ వస్తూ ఉన్నది 1857 రివోల్ట్ నుంచి. కాస్త ఇప్పుడు డీప్గా వెళ్తుంది. మనకి అసలు 1857 రివోల్ట్ రీజన్స్ ఏంటి అని అడిగినట్లయితే ఏదైనా విప్లవం జరగడానికి జనరల్గా మనకి 3 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఎకనమిక్ రీజన్స్, 2 పొలిటికల్ రీజన్స్, 3 సోషల్ ఆర్ రిలీజియస్ రీజన్స్, సొసైటల్ ఆర్ రిలీజియస్ రీజన్స్. ఇక్కడ ఆర్థిక కారణాలు, రాజకీయ కారణాలు, సామాజిక మరియు మత కారణాలు అనేసి ఈ ఎంత సామాజిక మత కారణాలు అంశంగా తీసుకున్నట్లయితే ఇలా ఈ 3 అంశాలను బేస్ చేసుకుని ఏ రివోల్ట్ అయినా ఫ్రెంచ్ విప్లవం కానీ అలాగే ఇండియాలో 1857 రివోల్ట్ స్టార్ట్ అవ్వడానికి కూడా ఈ మేజర్ రీజన్స్. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్ మనకి ఉన్నాయి, ఎకనామిక్ రీజన్స్ ఉన్నాయి, అలాగే సోషల్ లైఫ్లో సోషల్ ఇన్ఫ్లుయెన్స్ ఇంటర్ఫియర్ అయ్యారు. సోషల్ కల్చర్లో మన కల్చర్లో కూడా బ్రిటిషర్స్ వాళ్ళు ఇంటర్ఫియర్ అయ్యారు. అది ఏ విధంగా ఇంటర్ఫియర్ అయ్యారు ఏంటి అనేసి నేను ఆ కీ పాయింట్స్ చెప్తాను. అవి అసలు రివోల్ట్కి మేజర్ రీజన్స్ ఏంటి ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చెప్పేది ఎగ్జామ్లో గతంలో అడిగింది. మ్యాక్సిమం క్వశ్చన్స్ ఇందులో నుంచి చాలా స్మాల్ టాపిక్ కానీ క్వశ్చన్స్ మాత్రం పక్కాగా అడిగేస్తున్నారు. అందువల్ల ఆల్ క్వశ్చన్స్ అన్నీ క్లియర్ అయ్యే దీంట్లోంచి వచ్చే అన్నీ కూడా మ్యాక్సిమం ఫ్యాక్ట్స్ అన్నీ కూడా. సో ఫ్యాక్ట్స్ అన్నీ మ్యాక్సిమం రివైజ్ చేద్దాం మనం విత్ కంటెంట్. ఇక్కడ మనకి మొట్టమొదటిగా మనం చూసినట్లయితే పొలిటికల్ రీజన్స్ చూసినట్లయితే సైన్య సహకార పద్ధతి అనేది 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. 1798లో వెల్లెస్లీ టైంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. లార్డ్ వెల్లెస్లీ టైంలో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు. దాన్ని సబ్సిడియరీ అలయన్స్ అంటారు. సబ్సిడియరీ అలయన్స్ 1798లో ఈ సైన్య సహకార పద్ధతిలో చేరిన మొట్టమొదటి ఇండియన్ కింగ్ ఎవరైనా అంటే నిజామే, హైదరాబాద్ నిజాము. అయితే అది అక్కడ మనం చెప్పుకుంటాం. కానీ ఇక్కడ చూడండి సైన్య సహకార పద్ధతి బేసిక్ పొలిటికల్ రీజన్లో మొట్టమొదటి ఎందుకు అయిందంటే 1857 రివోల్ట్ ఇమ్మీడియట్ రీజన్ ఏంటో చెప్పుకుందాం. కానీ దీని బ్యాక్గ్రౌండ్ కొంచెం చర్చించాలి మనం. ఎందుకంటే 1857 రివోల్ట్లో పొలిటికల్ రీజన్లో మొట్టమొదటి సైన్య సహకార పద్ధతి 1798లో వచ్చింది. సబ్సిడియరీ అలయన్స్ అంటే సైన్య సహకార పద్ధతి అంటే బ్రిటిషర్స్ వాళ్ళ సైన్యాన్ని ఆయా రాజుల దగ్గర కొంత సైన్యాన్ని ఉంచేవారు. ఆ రాజులు సైన్యాన్ని పోషించడం, జీతభత్యాలు ఇవ్వడం చేస్తారు ఆ బ్రిటిష్ సైన్యానికి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే యుద్ధ సమయంలో హెల్ప్ చేస్తారు. కానీ వాళ్ళు పోషించడం బడేగా మారేది యుద్ధ సమయంలో ఏ విధంగా రియాక్ట్ అయ్యి వాళ్ళ మీద వీళ్ళకి లేపి వాళ్ళ మీద వీళ్ళని రెచ్చగొట్టి ఆ విధంగా గొడవలు చేసి ఒక పొలిటికల్గా అన్స్టెబిలిటీ క్రియేట్ చేశారు ఇండియాలో. అది 1857 రివోల్ట్లో రాజులకి ఒకరు సంబంధం లేకుండా రాజ్యాలు కోల్పోయారు చాలామంది. నెక్స్ట్ అది రాయ సంక్రమణ సిద్ధాంతం. నెక్స్ట్ దీన్ని ఏమంటారు, దీన్ని సబ్సిడియరీ అలయన్స్ లేదా సైన్య సహకార పద్ధతి. దీన్ని ప్రవేశపెట్టింది లార్డ్ వెల్లెస్లీ 1998లోను. నెక్స్ట్ రీజను 1848లో లార్డ్ డల్హౌసీ ఇక్కడ మనకి ఎవరు జనరల్గా గవర్నర్ జనరల్గా ఉన్నాడు లార్డ్ డల్హౌసీ. గవర్నర్ జనరల్గా ఉన్న లార్డ్ డల్హౌసీ ఏంటంటే 1848లో మనకి సైన్య సహకార పద్ధతి అనేది ప్రవేశపెట్టాడు. సైన్య సహకార పద్ధతి డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని 1848లో ఎవరో డల్హౌసీ ప్రవేశపెట్టాడు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ అంటే రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటంటే రాజులు అప్పటి వరకు ఏం జరిగేదంటే రాజులకు వాళ్ళకి వారసులు లేనట్లయితే ఎవరినైనా దత్తత తీసుకొని వాళ్ళ తర్వాత వారసులుగా ప్రకటించేవారు. కానీ ఇక్కడ డల్హౌసీ ప్రవేశపెట్టిన రాజ్య సంక్రమణ సిద్ధాంతం లేదా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ మీనింగ్ ఏం చెప్పిందంటే ఇక రాజులు దత్తత తీసుకున్నా అవి చెల్లవు
అలాంటి రాజులకి వారసులు లేనట్లయితే రాజ్యాన్ని మేము తీసుకుంటున్నామని ఆక్రమించుకుంటున్నామని డల్హౌసీ గవర్నర్ జనరల్ అనౌన్స్ చేశాడు. అదే డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్సే. అందులో దాంట్లో భాగంగా ఝాన్సీ, సతారా, ఉదయ్పూర్, సంబల్పూర్ లాంటి రాజ్యాలన్నీ కూడా బ్రిటిషర్స్ క్యాప్చర్ చేసుకున్నారు. చాలా రాజ్యాలని వారసులు లేనివి. ఓకే, ఆ వారసులు లేనిది ఎవరు, ఎక్కడ జరిగిందని కూడా మనం చర్చించుకుందాం. అదేవిధంగా రిలీజియస్ ఆర్ సోషల్ ఇంటర్ఫీరెన్స్ ఎలా ఉన్నది అంటే మనకి 1829లో విలియం బెంటిక్ 1829లో విలియం బెంటిక్ ఏం చేశాడంటే సతీ సహగమన నిషేధ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. అప్పటి వరకు మనకి సతీ సహగమన నిషేధ చట్టానికి ముందర సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భార్య కూడా ఆ కట్టెల మీద కాల్చి చంపేసేవారు. చనిపోవాల్సింది ఆమె కూడా, చనిపోయింది బలవంతం చేయనవసరం లేదు, ఆమె కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఆ సొసైటీలో కల్చర్ అలా ఉండేది. దాన్ని నిషేధ చట్టం సతీ సహగమన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వారికి కృషి చేయడం వల్ల వీళ్ళందరూ సంఘ సంస్కృత కృషి చేయడంతో మనకు విలియం బెంటిక్ గవర్నర్ జనరల్గా ఉండి దాన్ని 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని నిషేధించారు. సతీ సహగమన నిషేధ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చారు. అంటే ఏం జరిగింది, సోషల్ రిలీజియస్ లైఫ్లోకి హిందూ మత కల్చర్లోకి ఎంటర్ అయ్యారు బ్రిటిషర్స్. ఇక్కడ అదొక రీజను, అక్కడికి ప్రెస్టేజ్ స్టార్ట్ అయింది కొంతమందిలో, ఎందుకంటే పెద్దలు ఒప్పుకోరు కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి 1856కు వచ్చేటప్పటికి డల్హౌసీ చొరవ తీసుకొని ఏం చేశాడు, వితంత పునర్వివాహ చట్టం ప్రవేశపెట్టాడు. 1856లో డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉంటూ 1856లో ఏం చేయడంటే వితంతు పునర్వివాహ చట్టం. అంతవరకు అప్పుడు ఉన్న వయసులో ఏం జరిగేది, ఒక చాలా పెద్దవాళ్ళకు ఒక పెద్దలకి ఒక మెచ్యూర్ కాని అమ్మాయిని కూడా మ్యారేజ్ అయిపోయేది. వాళ్ళు ఏం చేశారంటే మెచ్యూర్ అయ్యే టైంకి భర్తలు చనిపోయే పరిస్థితి ఏర్పడేది. జమీందారులు వీళ్ళంతా అలా చేసుకొని 60-70 సంవత్సరాల్లో 50-60 సంవత్సరాల్లో పెళ్లి చేసుకుంటారు. 10 సంవత్సరాల లోపు అమ్మాయిని ఆ విధంగా ఇబ్బంది అవడంతో వితంత పునర్వివాహ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దాన్ని వితంత పునర్వివాహం అంటే ఆ వయసు వితంతులు ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, వాళ్ళ వయసు అని కాదు, వితంతులు ఎవరైనా సరే పెళ్లి చేసుకోవడానికి చట్టాన్ని తెచ్చుకొచ్చారు. అది ఇప్పుడు రన్ అవుతుంది. 1856లో ఎవరి హయాంలో, లార్డ్ డల్హౌసీ హయాంలో. సో అదొకటి మత కల్చర్లో అంటే సోషల్ లైఫ్ ఇంటర్ఫీరెన్స్ అయ్యారు బ్రిటిషర్స్ ఆ విధంగా. అలాగే ఎకనమిక్గా చూసినట్లయితే ఈ సైనిక సహకార పద్ధతి కానీ ఈ విధంగా ఎకనమిక్గా కూడా అన్ని విధాలుగా కూడా మన సంపదను దోచుకెళ్ళి వాళ్ళు తమ దేశానికి తరలించేవారు. అదేవిధంగా ఇక్కడ తక్కువ రేటుకి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు వ్యాపారం చేసుకున్నారు. అలాగే ఆర్థికంగా దెబ్బ కొట్టడానికి అనేక రకాలైన విద్యలు ఏవైతే ఉన్నాయో బ్రిటిషర్స్ భారతదేశంలో అవలంబించి ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు, ఆర్థికంగా నష్టపరిచారు భారతదేశాన్ని. అప్పటికే ఆర్థికమైన కారణాల్లో కూడా, ఆర్థికంగా కూడా. సో దాంతో ఏమైంది, ఇంకా దాని గురించి విపులంగా చెప్పుకోవాలంటే ఎక్కువ ఉంటుంది. ఆర్థికంగా ఎన్ని రకాల స్టెప్స్ తీసుకున్నారు, ఏ విధంగా ఫర్మానాలు రిలీజ్ చేయడము, ఫర్మానాలతో వ్యాపారం చేసి వాళ్ళు ట్యాక్స్ కట్టకుండా వ్యాపారం చేసుకోవడం ఏమి జరిగినాయి, ఇదంతా పెద్ద స్టోరీ ఉంది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన కీ పాయింట్స్ మనం ఇవి: ఆర్థికంగా ఎంటర్ అయ్యారు, సామాజికంగా ఆయన మతపరంగా ఎంటర్ అయ్యారు, అలాగే పొలిటికల్గా రాజకీయ పరంగా ఎంటర్ అయ్యతో ఇక్కడ అన్నింటికి మించి 1857 రివోల్ట్కి ఇమీడియట్ రీజన్ ఏమిటి అంటే లార్డ్ హార్డింగ్ 1848లో 1844-48 లార్డ్ హార్డింగ్ పరిపాలన. లార్డ్ హార్డింగ్ ఎవరు, గవర్నర్ జనరల్గా ఉన్నాడు 1844 నుంచి 1848 వరకు. లార్డ్ హార్డింగ్ మనకి గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఇతని హయాంలో మనకి గ్రీజ్డ్ క్యాట్రిడ్జ్ అనేవి అంటే తోటాలని గ్రీజ్డ్ క్యాట్రిడ్జెస్ ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి ఆవు కొవ్వు లేదా పంది కొవ్వు, పిగ్ ఫ్యాట్ లేదా కొవ్వు ఫ్యాట్ని వాటికి పూసారు అని ఒక రూమరు తర్వాత కాలంలో స్ప్రెడ్ అయింది. అప్పుడు ఇమీడియట్గా కాదు, తర్వాత కాలంలో ఆవు కొవ్వు లేదా ఈ రైఫిల్స్లో వాడతారు కదా తోటాలని, అంతే గన్స్లో, ఆ తోటాలకి ఆవు కొవ్వు లేదా పంది కొవ్వుతో పూసిన తోటాలని అమర్చారనేసి లార్డ్ హార్డింగ్ టైంలో 1844-45 టైంలో ఏదో టైంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశాడు హార్డింగ్. ఆ టైంలో ఆ తోటాలకి ఈ గ్రీజ్డ్ క్యాచెస్, గ్రీజు అంటే ఆవు కొవ్వు లేదా పంది కొవ్వు పూసిన తోటాలని కొరికి వాళ్ళు ఆ తోటాన్ని రైఫిల్కి ఉపయోగించవలసి ఉంటుంది. అలాంటివి వచ్చేటప్పటికి ఆవు కొవ్వు అంటే ఏంటి, ఆవు హిందువులు పవిత్రమైన జంతువు, అలాగే పంది ముస్లిమ్స్ కెన్ హేట్ పిగ్. సో ఇదేమైంది, అక్కడ వాళ్ళకి ఇష్టమైంది వీళ్ళకి హేట్ చేసేది రెండింటి
ఫ్యాట్ వాళ్ళు నోటితో కొరగడం వల్ల ఇబ్బంది ఫీల్ అయ్యి ఇమీడియట్గా రివోల్ట్కి ఫస్ట్ ఇమీడియట్ రీజన్గా మారింది అది. ఇటు పూత పోసిన ఆవు కొవ్వు పంది కొవ్వు పోసిన తోటాలు. అయితే ఈ రివోల్ట్లో మొట్టమొదటిగా 1957 రివోల్ట్ ముందర ఒక ప్రియ రిహార్సల్ జరిగినాయి. అదే అమెరికన్ సినిమా తీశాడు మంగల్ పాండే. మంగల్ పాండే ఏం చేశాడంటే 1857 మార్చి 29న బ్యారక్పూర్ రెజిమెంట్, బెంగాల్లోని బ్యారక్పూర్ రెజిమెంట్లో మొట్టమొదటిగా బ్రిటిష్ అధికారిని చంపేశాడు. తోటాను కొరకమన్నాడు. ఎందుకంటే మంగల్ పాండే యూపీకి చెందిన, ఉత్తరప్రదేశ్ చెందిన బ్రాహ్మణ సైనికుడు. ఇతను ఈ ఆవు కొవ్వుతో పూసిన దాని తోటాన్ని కొరికి ప్రయోగించాలి యుద్ధాన్ని అవతల అపోజిషన్ మీద. అలాంటప్పుడు ఆ అధికారి, బ్రిటిష్ అధికారి ఏం చేయాలంటే ఇతను కాల్చి చంపేశాడు మంగల్ పాండే. అందువల్ల ఇతను ఫస్ట్ 1857 మార్చి 29న మంగల్ పాండే దీనికి నేను చెప్పాలని ముహూర్తం పెట్టాడు. ఇదే అమెరికాలో సినిమా తీశాడు మంగల్ పాండే అనేసి, ఇతని హిస్టరీ మీదే. ఇతను దీనిపైన క్వశ్చన్ రావడం జరిగింది. 1857 మార్చి 29న మొట్టమొదటిగా సిపాయిల తిరుగుబాటుకి ఆద్యం పోసిన వాడు. ఇక్కడ మంగల్ పాండే దేనికి సంబంధించిన వాడు అంటే 34th నేటివ్ బెంగాల్ ఇన్ఫెంట్రీకి చెందినవాడు. 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫెంట్రీకి చెందినవాడు. బ్యారక్పూర్ రెజిమెంట్ మంగల్ పాండే ఏ రెజిమెంట్కి చెందినవాడు? ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి. బ్యారక్పూర్ రెజిమెంట్కి చెందినవాడు. బ్యారక్పూర్ రెజిమెంట్కి చెందినవాడు ఎవరు? మంగల్ పాండే. ఈ రెండు క్వశ్చన్స్ కూడా వచ్చాయి. మంగల్ పాండే ఏ రెజిమెంట్కి చెందినవాడు? బ్యారక్పూర్. 34th బెంగాల్ నేటివ్ ఇన్ఫెంట్రీ చెందినవాడు మంగల్ పాండే. ఇది ఎప్పుడు జరిగింది? మంగల్ పాండే 1857 మార్చి 29న బెంగాల్లో ఇది జరిగింది. ఎక్కడ? బ్యారక్పూర్ రెజిమెంట్లో, బ్యారక్పూర్లో. ఇది ఫస్ట్ ఇంట్రొడక్షన్. కానీ ఒరిజినల్గా 1857 రివోల్ట్ అని అంటే ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మే 10th 1857. మే 10th 1857 రివోల్ట్ స్టార్టెడ్ ఇన్ మేరట్లో స్టార్ట్ అయింది. 1857 మే 10న మేరట్లో సిపాయిలు తిరుగుబాటు చేసి తమ పై అధికారులని కాల్చి చంపి మార్చ్ టువర్డ్స్ ఢిల్లీ అండ్ అనౌన్స్డ్ బహదూర్ షా రెండవ బహదూర్ షా 2 ఉండేవాడు. అప్పటికి మొఘల్ చక్రవర్తి ఎవరు ఉంటాడు? బహదూర్ షా 2 వీక్ రూలర్ ఇన్ ఇండియా. లాస్ట్ మొఘల్ రూలర్ అండ్ వీక్ రూలర్. అప్పటికే బహదూర్ షాకి 2కి సుమారుగా 80 సంవత్సరాలు వచ్చాయి. అతన్ని తీసుకొచ్చి వీళ్ళు ఈ మన ఇండియన్ సిపాయిస్ ఏం చేయారంటే మొఘల్ చక్రవర్తిగా భారతదేశాన్ని చక్రవర్తిగా అనౌన్స్ చేశారు. మేము చూసుకుంటాం, నీకు ఎందుకు నువ్వు ఉండే అని. అతను ఇంకా వయసులో రెడీ అయ్యాడు ఏదో చేద్దామనేసి. కానీ మనం అందరూ సపోర్ట్ ఇచ్చారనుకున్నాడు. ఓకే, ఆ 1857 మే 10th నుంచి వెళ్ళి 1857 మే 12కి ఢిల్లీకి రీచ్ అయిపోయారు. మేరట్ నుంచి రీచ్ అయ్యి బహదూర్ షా 2ని చక్రవర్తిగా, భారతదేశ చక్రవర్తిగా అనౌన్స్ చేశారు. ఇక్కడ మరి ఢిల్లీలో రివోల్ట్కి ఇప్పుడు అధ్యక్షుడు ఎవరో వహించినట్టుగా బహదూర్ షా 2. కానీ ఒరిజినల్ అతనికి అప్పటికే 80 years. కాబట్టి 1857 రివోల్ట్లో ఏ సెంటర్లో ఎవరు ఆర్గనైజ్ చేశారనేది ఇక్కడ క్వశ్చన్స్ మనకి మెయిన్. అయితే అక్కడ ఎక్కువ ఇవి అడుగుతున్నారు. ఆ కన్ఫ్యూజను లేక ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవాల్సిన మనకి 1857 రివోల్ట్లో ఏ సెంటర్లో ఎవరు చేశారు అనేది ప్రశ్న చాలా కీలకంగా అడగడం జరుగుతుంది. ఇక ఢిల్లీకి వచ్చేటప్పటికి భక్త ఖాన్ అనేది ఢిల్లీలో లీడ్ చేశాడు. ఇక్కడ భక్త ఖాన్ అనే వ్యక్తి లీడ్ చేశాడు. అఫీషియల్ అయితే ఎవరు? అఫీషియల్ అయితే బహదూర్ షా 2 మనకి అక్కడ ఢిల్లీలో లీడ్ చేశాడు. కానీ ఒరిజినల్గా ఫైట్ చేసిన ఎవరు? భక్త ఖాన్. అందువల్ల ఢిల్లీలో భక్త ఖాన్ లీడ్ చేయడానికి మనం చెప్పుకుంటాం. అయితే బహదూర్ షా 2 గురించి మనం చెప్పుకుందాం. బహదూర్ షా 2 1857 మే 12ని భారత చక్రవర్తిగా సిపాయిలు అనౌన్స్ చేశారు. ఇతని తర్వాత ఢిల్లీ బ్రిటిషర్స్ క్యాప్చర్ చేసి బర్మా జైలుకి పంపిస్తారు. బర్మా జైల్లో 1862లో ఎవరు? బహదూర్ షా 2 1862లో బర్మా జైలుని చనిపోయాడు. అయితే అంతకు ముందరే అతను తీసుకొని క్యాప్చర్ చేసిన వెంటనే బహదూర్ షా 2 బ్రిటిషర్స్ క్యాప్చర్ చేసిన వెంటనే అతని ముందరే అతని పిల్లల్ని, అతని సంతానాన్ని మనకి
చంపేయడం జరిగింది. వాళ్ళ వైఫ్ని అతన్ని కూడా తీసుకెళ్ళి బర్మా జైల్లో పెట్టారు. 1862లో అతను అక్కడ చనిపోయారు. అయితే ఇప్పటికి కూడా మొఘల్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది మన హైదరాబాద్లో కొన్ని ఇరానీ కేఫ్లు రన్ చేస్తున్నారు. అంటే బాగా అప్పుడు వీక్ అయిపోయారు ఇంకా వాళ్ళు, ఒక ఇరానీ కేఫ్లు ఇది రన్ చేస్తున్నారు. అయితే ఢిల్లీలో మనం బహదూర్ షా 2 అఫీషియల్ హెడ్, అఫీషియల్ లీడ్ చేసింది. భక్త ఖాన్ అనేది ఒరిజినల్గా ఫైట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఢిల్లీలో రివోల్ట్ జరిగింది కదా. ఈ రివోల్ట్ని సిపాయిల తిరుగుబాటుకి మనకి ఇక్కడ అణిచివేసింది ఎవరు అంటే హడ్సన్ అంటారు. హడ్సన్ ఢిల్లీ తిరుగుబాటు, ఢిల్లీ 1857 సిపాయి రివోల్ట్ని అణిచివేసింది ఎవరంటే హడ్సన్. ఇది గుర్తుంచుకోండి, హడ్సన్. ఇది ఇంపార్టెంట్. ఎవరు అణిచివేశారు అంటే, రివోల్ట్ సప్రెస్ చేసింది ఎవరు అంటే ఢిల్లీలో హడ్సన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మేజర్ లొకేషన్ ఏంటంటే కాన్పూర్ అనేది 1857 రివోల్ట్లో ఒక హబ్. కాన్పూర్లో ఎవరున్నారు, కాన్పూర్లో ఎవరు రివోల్ట్ లీడ్ చేశారంటే నానా సాహెబ్ ఎవరంటే చివరి పేష్వా అయిన రెండో బాజీరావు దత్తపుత్రుడు. ఎందుకంటే చివరి పేష్వా అయిన రెండో బాజీరావుకి పిల్లలు లేరు కాబట్టి నానా సాహెబ్ని దత్త తీసుకోవడం జరిగింది. కాన్పూర్లో కాన్పూర్లో ఎవరు నానా సాహెబ్ ఇక్కడ లీడ్ చేశాడు. ఎవరు అతను? రెండో బాజీరావు, లాస్ట్ పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు. నానా సాహెబ్ని ఇంకొక పేరు కూడా ఉంది, అది కూడా క్వశ్చన్ అడిగారు. నానా సాహెబ్ ఇంకొక పేరు ఏంటంటే పేష్వా బాలాజీ బాజీరావు. ఇక్కడ కొంచెం చూడండి, ఆర్ఆర్బీలో ఒకసారి అడిగాడు. నానా సాహెబ్ అతను ఏమిటంటే పేష్వా బాలాజీ బాజీరావు. ఇతను ఎవరు కుమారుడు, దత్తపుత్రుడు, చివరి పేష్వా అయిన రెండో బాజీరావు అతని కుమారుడు నానా సాహెబ్. అయితే ఇతనికి ఇక్కడ ముఖ్య అనుచరులుగా తాంతియా తోపే అజీముల్లా ఖాన్ ఉన్నారు. తాంతియా తోపే మరియు అజీముల్లా ఖాన్ ఉన్నారు. తాంతియా తోపే అండ్ అజీముల్లా ఖాన్ నానా సాహెబ్కి ముఖ్య అనుచరులుగా ఉన్నారు. నాకు ఎవరు? తాంతియా తోపే మరియు అజీముల్లా ఖాన్ ఉన్నారు ముఖ్య అనుచరులుగా. ఈ నానా సాహెబ్కి ఉన్న తాంతియా తోపే, ఆ అజీముల్లా ఖాన్ ఉన్నారు. ఈ తాంతియా తోపే ఏం చేయాలంటే గెరిల్లా యుద్ధంలో ఎక్స్పర్ట్. అందులో చంబల్ లోయలో గెరిల్లా యుద్ధంతో బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కోవడానికి యుద్ధం చేశాడు. ఆ తర్వాత ఉరితీయబడ్డాడు దొరికేసి. అయితే ఈ తాంతియా తోపేనే మనకి ఝాన్సీలో లక్ష్మీబాయికి సపోర్ట్ చేశాడు గ్వాలియర్ని క్యాప్చర్ చేయడంలోను. ఇక నానా సాహెబ్కి హెల్ప్ చేశాడు ముఖ్య అనుచరుడిగా. అలాగే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి కూడా హెల్ప్ చేశాడు తాంతియా తోపే. అజీముల్లా ఖాన్ ఒకడు. అయితే ఇక్కడ కాన్పూర్లో నానా సాహెబ్ యుద్ధంలో ఓడిపోయి నేపాల్ పారిపోయాడు నానా సాహెబ్. ఆ తర్వాత నేపాల్లో ఏమేయడం తెలియదు, అది చరిత్రకి తర్వాత దొరకలేదు ఎవరికి. నెక్స్ట్ ఈ కాన్పూర్లో ఈ రివోల్ట్ సప్రెస్ చేసింది ఎవరు? ఇది మై ఇంపార్టెంట్ క్వశ్చన్. జనరల్ క్యాంబెల్లో ఎక్కడ కాన్పూర్లో రివోల్ట్ని సప్రెస్ చేశాడు, అణచివేశాడు. ఎవరిని? నానా సాహెబ్ వీళ్ళందరినీ బ్యాచ్ని ఈ సప్రెస్ చేసింది ఎవరంటే కాన్పూర్లో జనరల్ క్యాంబెల్లో ఈ రివోల్ట్ని కాన్పూర్లో సప్రెస్ చేశాడు. ఢిల్లీలో అయితే హడ్సన్ సప్రెస్ చేశాడు, కాన్పూర్లో అయితే క్యాంబెల్ సప్రెస్ చేశాడు. ఢిల్లీలో భక్త ఖాను లీడ్ చేశాడు రివోల్ట్ని, కాన్పూర్లో నానా సాహెబ్ లీడ్ చేయడం. అలాగే దీనికి ఇతను నానా సాహెబ్కి ముఖ్య అనుచరులు తాంతియా తోపే అండ్ అజీముల్లా ఖాన్ ఉన్నారు. అలాగే మనకి ఇక్కడ ఇంకా అదర్ కొంచెం చూసినట్లయితే మనకి ఝాన్సీ గురించి అనుకున్నాం కదా. ఝాన్సీ లక్ష్మీబాయి ఇక్కడ రివోల్ట్. ఝాన్సీ లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు మరణించడంతో ఝాన్సీ లక్ష్మీబాయికి అదర్ పేరు ఏంటంటే మణికర్ణిక. లేటెస్ట్గా మనకి ఈమె సినిమా తీసింది, హిందీ యాక్ట్రెస్, ఇప్పుడు ఎంపీగా ఉన్నది కదా మనకి, ఆమె సినిమా కూడా తీసింది మణికర్ణిక అనేసి. ఝాన్సీ లక్ష్మీబాయి అదర్ నేమ్ ఏంటంటే మణికర్ణిక. ఓకే, ఆ ఝాన్సీలో ఈమె లీడ్ చేసింది. ఎవరు? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. ఈమె భర్త ఎవరంటే గంగాధర్రావు. ఝాన్సీ లక్ష్మీబాయి భర్త గంగాధర్రావు మరణించడంతో ఆమె ఒక కుమారుడు దామోదర్రావు అనే కుమారుడిని దత్తత తీసుకుంది. కానీ బ్రిటిషర్స్ ఒప్పుకోలేదు. సో తాను ఏం చేసిందంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ఏం చేసిందంటే రివోల్ట్ తిరగబడింది బ్రిటిషర్ల పైన. బ్రిటిషర్లు తిరగబడితే ఇక్కడ గ్వాలియర్ రాజు జియాజీరావు సింధియా బ్రిటిషర్లతో కలిపి గ్వాలియర్ కింగ్ జియాజీరావు సింధియా
జియాజీరావు సింధియా. జియాజీరావు సింధియా చూసుకోండి. గ్వాలియర్ కింగ్ ఎవరు? జియాజీరావు, ఇండియన్ కింగ్. ఇది అడిగాడు. ఎందుకు చెప్తున్నానంటే ప్రత్యేకంగా దీన్ని అడిగాడు. ఎవడు ఇండియాకు చెందిన కింగ్, ఇండియాకు చెందిన రాజు ఎవరు ఝాన్సీ లక్ష్మీబాయికి ఎగైనిస్ట్గా బ్రిటిషర్లతో కలిపి యుద్ధం చేశాడు గ్వాలియర్లో అంటే జియాజీరావు సింధియా. జియాజీరావు సింధియా గ్వాలియర్ కింగ్ ఉన్నాడు. అతను బ్రిటిషర్స్తో కలిపి ఝాన్సీ రాణి లక్ష్మీబాయితో మీద ఎగైనిస్ట్గా యుద్ధం చేస్తే ఈమె ఝాన్సీ రాణి లక్ష్మీబాయి తాంతియా తోపే మరియు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన సైన్యంతో కలిపి ఆఫ్ఘనిస్తాన్ సైన్యం కూడా ఆమె సపోర్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ సైన్యం మరియు తాంతియా తోపేల సహకారంతో జియాజీరావు సింధియాని తరిమి కొట్టింది, గ్వాలియర్ని ఆక్రమించింది. అప్పుడు మనకి బ్రిటిషర్స్ ఈమె పైన సీరియస్గా యుద్ధం చేయడంతో మనకి ఏం జరిగింది? జూన్ 18 1858లో ఈమె మరణించింది యుద్ధంలోనే. యుద్ధం చేస్తూ జూన్ 1858 she died in the battle. Jhansi Rani Lakshmibai died in the battle. Manikarnika also known as Manikarnika died in the battle while fighting with Britishers on June 18, 1858. June 18, 1858 మరణించింది. ఈ డేటు ఎందుకు ఇంత స్పెసిఫిక్గా చెప్తున్నానంటే చాలాసార్లు వచ్చింది డేటు. June 18, 1858 ఎప్పుడు మణికర్ణిక లేదా ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అయితే ఝాన్సీ గురించి ఇక్కడ ఎవరు ఈ ఝాన్సీలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని ఇక్కడ ఈ రివోల్ట్ని ఇక్కడ సప్రెస్ చేసింది ఎవరు అంటే సర్ హ్యూగ్ రోజ్. అనేసి సర్ హ్యూగ్ రోజ్ ఇక్కడ రివోల్ట్ని సప్రెస్ చేశాడు. సర్ హ్యూగ్ రోజ్ రివోల్ట్ని సప్రెస్ చేశాడు ఇతను. అందుకే సర్ హ్యూగ్ రోజ్ రివోల్ట్ సప్రెస్ చేశాడు. దీనికన్నా ఒక కీలకమైన అంశం ఏంటంటే ఝాన్సీ రాణి లక్ష్మీబాయి గురించి సర్ హ్యూగ్ రోజ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. చాలా సార్లు రిపీట్ అయింది ఎగ్జామ్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. అదేంటంటే 1857 రివోల్ట్లో పార్టిసిపేట్ చేసిన ఏకైక పురుషుడు ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటాడు. ఏకైక పురుషుడు అంటారు. ద ఓన్ అండ్ ఓన్లీ మెన్ ద 1857 రివోల్ట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంటాడు. ఎవరో సర్ హ్యూగ్ రోజ్ చెప్పాడు దీని గురించి. సర్ హ్యూగ్ రోజ్. అలాగే బ్రిటిష్ చరిత్రకారులు అయితే ఈమెని జోన్ ఆఫ్ ఆర్క్ అంటారు. జోన్ ఆఫ్ ఆర్క్ అంటారు. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు రావడం జరిగింది. జోన్ ఆఫ్ ఆర్క్ అంటారు. ఈ జోన్ ఆఫ్ ఆర్క్ అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో అక్కడ ఫ్రాన్స్లో ఒక ఫైటర్ ఆమె. అందువల్ల జోన్ ఆఫ్ ఆర్క్ పేరు మీద ఈ ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని కూడా ఇందులో అంత ఫైట్ చేసింది కాబట్టి జోన్ ఆఫ్ ఆర్క్ అని కూడా బ్రిటిష్ చరిత్రకారులు ఎవరిని ఝాన్సీ రాణి లక్ష్మీబాయి లేదా మణికర్ణిక అని అన్నారు. ఇది కూడా కొంచెం జోన్ ఆఫ్ ఆర్క్ అని బ్రిటిష్ చరిత్రకారులు ఎవరిని సంబోధించారు? ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అలాగే సర్ హ్యూగ్ రోజ్ ఏకైక పురుషుడు 1857 రివోల్ట్లో పార్టిసిపేట్ చేసిన ఏకైక పురుషుడు అనేసి సర్ హ్యూగ్ రోజ్ చెప్పాడు. ఓకే, ఇక్కడ 1857 జూన్ 18, 1858లో ఈమె మరణించింది బ్యాటిల్ యుద్ధంలోనే. ఓకే, నెక్స్ట్ తాంతియా తోపే బ్రిటిషర్ చేతికి దొరికాడు. అతన్ని ఉరి తీశారు బ్రిటిషర్స్. ఓకే, నెక్స్ట్ అర్రా లేదా జగదీష్పూర్ అనేసి ఇంకొక హార్ట్ సెంటర్ ఉంది. అర్రా ఆర్ జగదీష్పూర్. ఇదేంటి? అర్రా ఆర్ జగదీష్పూర్ బీహార్లో ఉంది. అర్రా ఆర్ జగదీష్పూర్ ఇది బీహారు. ఇక్కడ ఎవరంటే కున్వర్ సింగ్ 70 సంవత్సరాల వయసులో అతి ముసలివాడు. ఏం చెప్పాలంటే ఇక్కడ యుద్ధం చేశాడు, ఫైట్ చేసి తిరగబడ్డాడు కున్వర్ సింగ్. అర్రా లేదా జగదీష్పూర్లో కున్వర్ సింగ్ రివోల్ట్ చేశాడు, తిరగబడ్డాడు బ్రిటిష్ వారిపై. కున్వర్ సింగ్ సుమారు 74, 75 సంవత్సరాల వయసులో కున్వర్ సింగ్ అర్రా లేదా జగదీష్పూర్ అనే ప్రాంతంలో, అర్రా లేదా జగదీష్పూర్ బీహార్లో ఇక్కడ ఇతను కున్వర్ సింగ్ చేశాడు యుద్ధం, బ్రిటిష్ వారిపై తిరగబడ్డాడు. ఇతను ఓల్డెస్ట్ మ్యాన్. నిజం చెప్పాలి ఈ బ్యాటిల్లో ఇతనే. అదృష్టా జఫర్ 80 years ఉన్నాయి కానీ అతను యుద్ధం చేయలేదు. ఓన్లీ హెడ్గా ప్రొజెక్ట్ చేశారు అంతే వాళ్ళు సిపాయిస్. బట్ కున్వర్ సింగ్ మాత్రం బ్యాటిల్ ఫీల్డ్లో యుద్ధం చేశాడు. అందువల్ల ఓల్డెస్ట్ మ్యాన్ అంటారు కున్వర్ సింగ్ని అర్రా లేదా జగదీష్పూర్లో. నెక్స్ట్ మనకి అలహాబాద్లో కూడా అలహాబాద్ ఉంది కదా. అలహాబాద్లో మనకి ఇక్కడ లియాకత్ అలీ అలహాబాద్లో పార్టిసిపేట్ చేశాడు. అలహాబాద్లో లియాకత్ అలీ ఫైట్ చేశాడు అలహాబాద్లో. అలాగే బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ చేశాడు. బరేలీ కూడా ఉంది. ఇది ఒక స్పాట్, హాట్ స్పాట్ ఇక్కడ బరేలీ
ఇప్పుడు మన సోనియా గాంధీ ఐ థింక్ రిప్రజెంటేషన్ గతంలో ఉండేది సోనియా గాంధీ బరేలీలో ఖాన్ బహదూర్ ఖాన్ ఖాన్ బహదూర్ ఖాన్ ఖాన్ బహదూర్ ఖాన్ ఖాన్ బహదూర్ ఖాన్ రివోల్ట్ ఖాన్ బహదూర్ ఖాన్ చేశాడు ఎక్కడ బరేలీ యూపీ. అలహాబాద్లో లియాఖత్ అలీ, వీళ్ళు సెంటర్ రివోల్ట్ని ఆ ఏరియాలో లీడ్ చేసిన వాళ్ళు. లియాఖత్ అలీ, అలహాబాద్, బరేలీ, ఖాన్ బహదూర్ ఖాన్. చూడండి ఇక్కడ ఈ రివోల్ట్లో 1857 రివోల్ట్లో హిందూ ముస్లిం యూనిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ ఈ పేర్లు చూస్తే అర్థమవుతుంటుంది మనకి. హిందూ ముస్లిం యూనిటీ ఉంది. హిందూ ముస్లిం సిపాయిస్ ఫాట్ విత్ బ్రిటిషర్స్, నాట్ అగైన్స్ ఈచ్ అదర్, ఫాట్ విత్ బ్రిటిషర్స్ డైరెక్ట్లీ. అందువల్ల అలహాబాద్ లియాఖత్ అలీ చేయడు, బరేలీ మన హిందూ సిపాయిస్ ఆల్సో సపోర్టెడ్ బహదూర్ షా టూ. తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్తాను నెక్స్ట్. బరేలీ ఖాన్ బహదూర్ ఖాన్ లీడ్ చేశాడు. ఖాన్ బహదూర్ ఖాన్ ఎవరు ఎక్కడ లీడ్ చేశారు? బరేలీ. అలహాబాద్ లియాఖత్ అలీ. అలాగే మోస్ట్ ఫ్రీక్వెంట్గా మనకు క్వశ్చన్ వస్తుంది, అదేంటంటే షాహమాల్ అనేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఎక్కడ షాహమాల్ ఇతను ఎక్కడ రివోల్ట్ చేశాడంటే భరౌత్ అనే ప్రాంతం. భరౌత్ అనేది పరగానా ఉన్నది. భరౌత్ అనే పరగానా యూపీ. భరౌత్ అనే పరగానా ఉంది ఇక్కడ. పరగానా ఇది యూపీలో. ఇక్కడ షాహమాల్ రివోల్ట్ లీడ్ చేశాడు. ఇది 3-4 టైమ్స్ ఆర్ఆర్బీలో మనకు రావడం జరిగింది. భరౌత్ పరగానాలో యూపీలోని భరౌత్ పరగానా ఏమిటంటే లార్జ్ విలేజ్ కాల్డ్ పరగానా అంటారు. పెద్ద విలేజ్ని పరగానా అనేవారు. భరౌత్ అనే పరగానాలో విలేజ్లో అంతే సుమారుగా 84 విలేజ్ కలిపి ఒక పరగానా ఉండేది అక్కడ. అలాంటి దాంట్లో భరౌత్ అనే పరగానాలో షాహమాల్ బ్రిటిషర్కి ఎగైనిస్ట్గా, దాని నేమ్ ఏంటి షాహమాల్, బ్రిటిషర్స్ ఎగైనిస్ట్గా ఫైట్ చేశాడు. ఇది 3-4 టైమ్స్ మనకి 1857 రివోల్ట్లో ఈ క్వశ్చన్ రావడం జరిగింది రీసెంట్గా. గతంలో ఇంతవరకు దీన్ని టచ్ చేయలేదు, కానీ లాస్ట్ 2-3 ఇయర్స్లో మనకి ఆర్ఐబీలో ఇవి టచ్ చేశారు షాహమాల్ని. ఎక్కడ భరౌత్ అనే ప్రాంతంలో, భరౌత్ అనే విలేజ్, లార్జ్ విలేజ్, అక్కడ షాహమాల్ రివోల్ట్ యూపీలో ఉంది. ఇది ఇక్కడ అతను రివోల్ట్ చేశాడు. ఓకేనా. అలాగే నానా సాహెబ్ కాన్పూర్లో రివోల్ట్ చేశాడు కదా, దాన్ని అక్కడ ప్యాలెస్ ఉంది. దాని ప్యాలెస్ నేమ్ ఏంటంటే బిత్తూర్ ప్యాలెస్, బిత్తూర్ ప్యాలెస్. ఆ ప్యాలెస్కి ఏం పేరు పెట్టండి? బిత్తూర్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ నుంచి నానా సాహెబ్ రివోల్ట్ యాక్టివిటీస్, రెవల్యూషనరీ అక్కడ యాక్టివిటీస్ కంటిన్యూ చేయడం దానికి సంబంధించింది బిత్తూర్ ప్యాలెస్. ఆ ప్యాలెస్ నేమ్ కూడా గతంలో ఆర్ఆర్బీలో రావడం జరిగింది. నానా సాహెబ్ రివోల్ట్ కాన్పూర్ నుంచి చేసినప్పుడు అక్కడ ఉన్న ప్యాలెస్ నేమ్ ఏంటి అంటే బిత్తూర్ ప్యాలెస్. ఇక్కడ భరౌత్ నుంచి షాహమాల్ రివోల్ట్లో పార్టిసిపేట్ చేశాడు. ఇక్కడ అయితే 1857 రివోల్ట్ కంటిన్యూ అయిపోయి 1858లో సెప్టెంబర్లో ఎండ్ అయిపోయింది. దీనికి 1858 అందరూ సపరేట్ చేసిన తర్వాత 1858 నవంబర్ 1న బ్రిటిష్ రాణి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. 1857 రివోల్ట్ని ఎండ్ చేసినట్టుగా 1858 నవంబర్ 1న భారత్లో ఏంటది కంపెనీ పాలన ఎండ్ అయినట్టుగా, కంపెనీ పాలన ఎండ్ అయ్యి బ్రిటిష్ రాణి చేతిలోకి భారతదేశం వెళ్ళిపోతున్నట్టుగా 1858 నవంబర్ 1న స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. బ్రిటిష్ క్రోన్కి వెళ్ళిపోయింది మొత్తం రాజ్యం అంతా కూడా. అప్పటివరకు ఏమిటి? కంపెనీ పాలన. బ్రిటిషర్స్ దేనికి వచ్చారు? మనకి కంపెనీ పెట్టుకోవడానికి వచ్చారు. దాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అది వ్యాపారం చేసుకుంది. దాని పరిపాలనలో అన్నింటిలో ఇంటర్ఫియర్ అయ్యి చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం చేసింది? బ్రిటిష్ రాణి ఏం చేసిందంటే క్రోను పరిపాలన తీసుకొచ్చేసింది 1858 నవంబర్ 1. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు మనకి గవర్నర్ జనరల్స్ ఉండేవారు. గవర్నర్ జనరల్స్ నుంచి మనకి వైస్రాయ్గా మారింది అక్కడ. అయితే ఈ రివోల్ట్ జరిగేటప్పటికి గవర్నర్ జనరల్ ఎవరున్నారు? డలౌసియా క్యానింగా, లార్డ్ క్యానింగ్ ఉన్నాడు. లార్డ్ క్యానింగ్ 1856లో డలౌసీ పోయినట్టు ఎంటర్ అయ్యాడు. ఇందాక 1856లో మనం ఏం చెప్పుకున్నాం? వితంతు పునర్వివాహ చట్టాన్ని ఎవరి ప్రవేశపెట్టాను? వితంతు పునర్వివాహ చట్టాన్ని లార్డ్ డలౌసీ. కానీ 1857 రివోల్ట్కి లార్డ్ క్యానింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. డలౌసీ పోయి లార్డ్ క్యానింగ్ ఉన్నాడు 1857 రివోల్ట్ నాడు గవర్నర్ జనరల్గా. ఇతను లాస్ట్ గవర్నర్ జనరల్, భారతదేశానికి లాస్ట్ గవర్నర్ జనరల్ అండ్ ఫస్ట్ వైస్రాయ్గా మనకి 1858లో నియమించబడ్డాడు. మళ్ళీ అతనే. ఎందుకు? లార్డ్ క్యానింగ్ ఫెయిల్ అయ్యాడు. సిపాయి రివోల్ట్ వచ్చింది, పెద్ద రివోల్ట్ ఇది భారతదేశంలో.
అది దాని ద్వారా బ్రిటిష్ ఉనికిని ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఫెయిల్ అయ్యాడు. అయినప్పటికీ కూడా లార్డ్ క్యానింగ్ని వైస్రాయ్గా క్రోను రాని బ్రిటిష్ రాణి నియమించింది. ఎందుకంటే బ్రిటిష్ రాణికి లార్డ్ క్యానింగ్ అనే రిలేషను. దానివల్ల లార్డ్ క్యానింగ్ని మళ్ళీ వైస్రాయ్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి 1858 నవంబర్ 1 నుంచి భారతదేశం బ్రిటిష్ రాణి చేతిలోకి వెళ్ళిపోయింది. అలాగే 1857 రివోల్ట్ నుంచి భారతదేశంలో విభజించు పాలించు డివైడ్ అండ్ రూల్ అనే ఫార్ములాని అడాప్ట్ చేసుకున్నది బ్రిటిష్ క్రౌన్. ఎందుకంటే అప్పటి వరకు హిందూ ముస్లిం బాయిగా యుద్ధం బ్రిటిషర్కి ఎగెనిస్ట్గా ఫైట్ చేశారు. కానీ ఇక్కడ నుంచి వాళ్ళకి స్టిక్ అండ్ క్యారెట్ అండ్ స్టిక్ రూలు, అంటే ఒకరికి ఆఫర్ చేయడం, ఇంకొకరు కొట్టడం. ఆ విధంగా బ్రిటిషర్స్ని హిందూస్ అండ్ ముస్లిమ్స్ని విడదీసే ప్రయత్నాలు చేసుకుంటూ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ విధంగానే పాకిస్తాన్ మనకు ఏర్పడడం జరిగింది. అక్కడి నుంచి అప్పటి వరకు అలాంటి పరిస్థితి ఏమీ లేదు. మొఘల్ చేతి మనం పాలించుకున్నాం, చాలామంది హిందూ రూలర్స్ పాలించారు. ఇక్కడ రిలీజియస్ ఆస్పెక్ట్ లేదు. అయినప్పటికీ బ్రిటిషర్స్ దాన్ని కంప్లీట్గా అలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అలాగే మనకి 1857 రివోల్ట్ తర్వాత వచ్చిన మార్పుల్లో మనకి ఏం చేసుకోవచ్చు, సివిల్ సర్వీసెస్కి బ్రిటిష్ వారికి అర్హత, సివిల్ సర్వీస్ లాంటి ఎగ్జామ్స్లో బ్రిటిష్ వారికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1858 నుంచి 1857 రివోల్ట్తో సప్రెస్ అయిన తర్వాత అవకాశాలు ఇవ్వడం జరిగింది. అలాగే 1857 రివోల్ట్ గురించి కొంతమంది ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిని చాలా జాగ్రత్తగా మీరు నోట్బుక్లో రాసుకోండి. ప్రతిదీ కూడా నోట్స్లో రాయండి. మీరు నోట్స్లో రాస్తేనే ఏ క్వశ్చన్స్ మీకు ఏ టెక్స్ట్ బుక్ కూడా చదవడం అసలు లేదు. మ్యాక్సిమం పాయింట్స్ మనం కవర్ చేస్తున్నాం. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్స్ ఈ నోట్స్లో రాసుకోండి, చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఈజీ రివిజన్ అవుతుంది నోట్స్ రాసుకుంటే, మెటీరియల్ అంతా చదివే కన్నా. నెక్స్ట్ మనకి చూసినట్లయితే 1857 రివోల్ట్ గురించి కొంతమంది ఫేమస్ హిస్టోరియన్స్ ఫేమస్ ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఏం చెప్పారంటే కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇందులో మొదటగా వీడి సావర్కర్. మనకి వీడి సావర్కర్ ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్ ఇతని పేరు ఎక్కువ స్మరిస్తూ ఉంటుంది. వీడి సావర్కర్ ఎయిర్పోర్ట్ కూడా పేరు మార్చి వీడి సావర్కర్ ఎయిర్పోర్ట్ కూడా పెట్టడం జరిగింది. వీడి సావర్కర్ ఏమన్నాడంటే 1857 రివోల్ట్ ఈజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాడు. ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అంటాడు. వీడి సావర్కర్ ఏమంటాడంటే 1857 రివోల్ట్ ఈజ్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటాడు వీడి సావర్కర్. ఆ స్టేట్మెంట్ గుర్తుంచుకోండి. ఎవరు ఫస్ట్ వార్ ఆఫ్ 1857 రివోల్ట్ ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నాడు, వీడి సావర్కర్ అన్నాడు. నెక్స్ట్ ఆర్సి మజుందర్ ఏమన్నాడు, మరి ఎస్ఎన్ సేన్ కూడా ఏమన్నారంటే ఆర్సి మజుందర్ అని ఏమన్నాడంటే ఇట్ ఈస్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నాడు. ఇది ఫస్ట్ది కాదు, జాతీయం అయింది కాదు, అలాగే ఇండిపెండెన్స్ సంబంధించిన యుద్ధం కాదు అన్నాడు. ఎవరు? ఆర్సి మజుందర్ అన్నాడు. అలాగే అశోక్ మెహతా ఏమనంటే ఇట్ ఈజ్ ఏ నేషనల్ రివోల్ట్ అన్నాడు. అశోక్ మెహతా ఏమనంటే 1857 రివోల్ట్ ఈజ్ ఏ నేషనల్ రివోల్ట్. 1857 రివోల్ట్ ఈజ్ నేషనల్ రివోల్ట్ అనేది ఎవరు? అశోక్ మెహతా అన్నాడు. అలాగే 1857 రివోల్ట్కి మనకు అఫీషియల్ హిస్టోరియన్ ఎవరో అని అడుగుతున్నాడు. ఎస్ఎన్ సేన్ అనే అతను అఫీషియల్గా రాసిన హిస్టోరియన్. అప్పుడు ఉన్న హిస్టోరియన్లో అఫీషియల్ హిస్టోరియన్ ఎవరంటే ఎస్ఎన్ సేన్ అఫీషియల్ హిస్టోరియను. అలాగే బ్రిటిషర్స్ దీన్ని ఏమన్నారు తెలుసా? బ్రిటిషర్స్ దీన్ని మ్యూటినీ అన్నారు. మ్యూటినీ 1857 రివోల్ట్ ఈజ్ ఏ మ్యూటినీ అనేది ఎవరు? బ్రిటిషర్స్. ఇది కూడా స్టేట్మెంట్ అడిగాడు. మ్యూటినీ పితూరి అంటారు, పితూరి తెలుగులో మ్యూటినీ అన్నారు. 1857 రివోల్ట్ ఎవరు? బ్రిటిషర్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఆర్సి మజుందర్ ఏమన్నారు? ఇట్స్ నైదర్ నేషనల్ నైదర్ ఫస్ట్ నార్ నేషనల్ నార్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అన్నాడు. ఎస్ఎన్ సేన్ అఫీషియల్ హిస్టోరియన్. అలాగే 1857 రివోల్ట్కి సింబల్ ఏంటి అంటే లోటస్ అండ్ చపాతి. 1857 రివోల్ట్కి సింబల్ ఏంటి అనేది కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. 1857 రివోల్ట్కి ఒక రివోల్ట్, ప్రతి రివోల్ట్కి ఏదో ఉంటుంది, సింబల్ పెట్టుకుంటారు కదా. అలాగే సింబల్ ఏంటంటే ఇక్కడ లోటస్ ఫ్లవర్ అండ్ చపాతి సింబల్గా పెట్టుకున్నారు. లోటస్ ఫ్లవర్ అండ్ చపాతీని 1857 రివోల్ట్కి సిపాయిలు
సైన్యం ఆ రివోల్ట్కి సింబల్గా లోటస్ ఫ్లవర్ అని చపాతీని పెట్టుకోవడం జరిగింది. ఓకేనా? 1857 రివోల్ట్లో ఇన్ని అంశాలు మనం చాలా క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఇది ప్రతి పాయింట్ కూడా మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. దీన్ని బాగా తెలుసుకోండి. ప్రతిదీ కూడా మన క్లాస్ని అవసరమైతే ఒకసారి కాకుండా 2 సార్లు విని నోట్స్ రాసుకోండి. తద్వారా మీకు ప్రతి పాయింట్ మీకు గుర్తుంటుంది, ఈజీ రివిజన్ అవుతూ ఉంటుంది. ప్రతి క్లాస్ కూడా మనకి ఇలాగ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇక్కడ మనకి ప్రతి సబ్జెక్ట్ సంబంధించి కూడా ప్రతి క్లాస్ కూడా ఇలాగ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇఫ్ ఎనీబడి వాంటెడ్ ఏపీ హైకోర్టు ఆర్ డిస్ట్రిక్ట్ కోర్టు ఫుల్ కోర్సు ఓన్లీ 199 రూపీస్ ఆఫర్ చేస్తున్నాం మనం దొరాస్ అకాడమీ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. ఇఫ్ ఎనీబడి వాంటెడ్ కాంటాక్ట్ 9392104456. యాజ్ వెల్ యాజ్ మనకి ఆర్ఆర్బి అర్థమెటిక్ ఆర్ రీజనింగ్ సెపరేట్గా ఆఫర్ చేస్తున్నాం. ఈచ్ కోర్స్ 99 రూపీస్ అండ్ ఫుల్ కోర్స్ ఎట్ 299 రూపీస్. ఫుల్ కోర్స్ దట్ ఈజ్ అర్థమెటిక్ రీజనింగ్, జీకే అండ్ జనరల్ సైన్స్ 299 రూపీస్కి ఆఫర్ చేస్తున్నాం. మన యాప్లో దొరాస్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి మీకు 9392101456 నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.